హలో ఫ్రెండ్స్, ఇది ఎన్టీపీసీ ప్లాంట్ యొక్క వాటర్ సోర్స్ యొక్క డ్యామ్. ఇది అండర్ గ్రౌండ్లో చిన్న వర్క్ జరుగుతుంది. సబ్మెర్సిబుల్ పంపులు వాటి డీవాటరింగ్ చేయడానికి పెట్టారు. ఇది ఒక స్టార్టర్. ఎంత పవర్ సప్లై ఉంటుంది ఇక్కడ. ఇది ఈ డ్యామ్ గ్రౌండ్ బాటమ్ లెవెల్లో ఒక 20 మీటర్స్ డౌన్కి వెళ్తాం అన్నట్టు. అంటే బేస్మెంట్ నుండి ఇంకా 30 మీటర్స్ డౌన్లో ఉంటుంది. ఇదంతా కూడా కాంక్రీట్ స్ట్రక్చర్ ఉంటుంది. లోపల ఇన్స్పెక్షన్ చేయడానికి ఉంటుంది అన్నట్టు. ఇవన్నీ కూడా పవర్ కేబుల్స్, లైటింగ్, డీవాటరింగ్ కేబుల్స్. ఇదంతా ఒక ఛాంబర్లా ఉంటుంది. ఇది డ్యామ్ యొక్క కింద బేస్మెంట్ లెవెల్. ఇదంతా మనం ఒక 15 నుండి 20 మీటర్లు డౌన్కి వెళ్ళాం సడన్గా ఒకటేసారి. ఇలా జిగ్జాగ్ ఉంటుంది కొంచెం, మళ్ళీ స్ట్రేట్ వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ నుండి జిగ్జాగ్ ఉంటుంది. ఇదంతా కూడా ఎగ్జాక్ట్గా గేట్ డౌన్ పొజిషన్లో, డిశ్చార్జ్ చేసే గేట్స్ ఉంటాయి కదా, గేట్ పొజిషన్లో ఉంటాయి. ఈ పైన అక్కడక్కడ స్వెట్ వచ్చేది లీకేజెస్, వాటర్ ఇక్కడ నుండి వస్తున్నాయి, ఇక్కడ నుండి త్రూ అవుట్ అవుతుంది. టోటల్గా సాల్టీ కాంపోనెంట్ వస్తుంది. ఈ వాటర్ అంతా కూడా ఓరి ఈ ఛాంబర్లో అనేది స్టోర్ అవుతుంది. ఇదంతా కూడా ఒక కేబుల్ కెనాల్ నుండి రైట్ సైడ్ నుండి పాస్ అయిపోయి ఇక్కడ దగ్గరలో ఒక ఛాంబర్ ఉంటుంది. ఆ ఛాంబర్లో పిట్, అంటే దీనికన్నా ఇంకా డౌన్ ఉన్న పొజిషన్లో స్టోర్ అవుతుంది. డ్యామ్ యొక్క గ్రౌండ్ లెవెల్ నుండి బేస్మెంట్లో, అంటే దాని కింద ఇక టోటల్గా ఎంత లోతు తీస్తారో అంత లోతులో ఉన్నాం. ఇక్కడికి వచ్చాం కదా, వీడికి వచ్చిన వాటర్ అంతా కూడా ఈ కెనాల్స్ నుండి ఒక డౌన్ పొజిషన్లోకి వెళ్తాయి. ఇక్కడ 2-3 పంప్స్ ఉంటాయి. ఆ పంప్స్ అనేది వాటర్ లెవెల్ ఆటోమేటిక్గా ఎక్కువైన కొద్దీ అవి డీవాటరింగ్ చేసేసి ఇక్కడ మనం నడవడానికి, చూడడానికి, విజిబిలిటీ ఉండడానికి కోసమని ఈ పంపులు మనకి హెల్ప్ చేస్తాయి. ఈ పంపు ఒకటి ఖరాబ్ అయిపోయింది మా దగ్గర. ఇది ఖరాబ్ అయిన పంపు. ఇది కొత్త మీరు ఫిట్టింగ్ చేస్తుంది. ఇది చైన్ బ్లాక్ అని, బీమ్, పిల్లర్, స్ట్రక్చర్. ఈ వాటర్ లెవెల్ వచ్చేసి ఈ పిట్లో ఇక్కడ వరకే వెళ్తూ ఉంటాయి. ఈ పంపులు ఆటోమేటిక్గా ఆన్ కాకపోతే టోటల్గా లైట్స్ ఏ పొజిషన్ ఉన్నా అంతకన్నా మీదకి వెళ్ళిపోతాయి, మొత్తం తడిసిపోతుంది. అలా కావద్దని ఇదంతా కూడా ఆటోమేటిక్ సిస్టంలో పెట్టి ఉంటుంది. మోటార్ కన్నా మోటార్ హెడ్, ఆ హెడ్ పొజిషన్ నుండి 1 ఫీట్ 2 ఫీట్ వరకు ఉన్న వాటర్ అంతా కూడా సక్ చేస్తూ ఉంటుంది. ఇదంతా కూడా కేబుల్, ఈ డీవాటరింగ్ కేబుల్ ఇదంతా కూడా వాటర్లోనే ఉంటుంది. వాటర్లోనే జాంపింగ్ ఉంటుంది అన్నమాట. శాంపుల్గా చూసారు. దీనిలోకి వచ్చిన వాటర్ అనేది ఆ పంప్స్ తీసేసుకొని ఇక్కడ వాల్స్ ఆపరేటింగ్ ఉండే ఎన్ఆర్వి అని ఉంటుంది. 1, 2, 3 వాల్స్, 1, 2, 3. ఇవన్నీ కూడా ఒక పంపు నడిస్తే ఇంకొక పంపు స్టాప్లో ఉంటుంది. ఎక్కువ వాటర్ అయినప్పుడు 2 పంపులు నడుస్తాయి. అలా ఈ వాటర్ అంతా కూడా ఈ పైప్ నుండి టోటల్గా మనం ఒక సైడ్ నుండి ఎంట్రన్స్ అయ్యాం, ఇంకో సైడ్ నుండి ఎగ్జిట్ ఉంటుంది.
ఎగ్జిట్ పొజిషన్ నుండి టోటల్గా అవుట్ చేస్తుంది వాటర్ని. ఇలా ఇది ఒక 100 మీటర్ల దూరం ఉంటుంది. ఇప్పుడు మనం ఎందుకు వచ్చామంటే మా బ్యాచ్ ఈ పంపుని కొత్తది పాతది తీసేసి పాతది అక్కడ పడేసింది. ఇది సబ్మెర్సిబుల్ పంపు, వాటర్లో పడేస్తారు. ఇది కొత్తది పెట్టామన్నట్టు. ఇది ఖరాబ్ అయిపోయింది పాతది. అది ఖరాబ్ అయిపోతే ఇప్పుడు కొత్తది పెట్టాం. అది చూడడానికి ఇంత చిన్నగానే ఉంటుంది. అది మన పక్కన చూస్తుంటే దాని పక్కన మనం చూస్తుంటే మనకు ఉంటుంది. ఇది 25 HP మోటార్, 3 ఫేజ్. దీన్ని నేను చేసే పని ఏంటంటే దాని పంపు యొక్క కేబుల్ ఇది. ఈ కేబుల్ ఈ యొక్క వైర్స్ని ఇక్కడ స్టార్టర్ బోర్డులో తీసేసి మళ్ళీ కొత్త స్టార్టర్ బోర్డు పెట్టేసి దానికి కనెక్షన్ చేసి వర్కింగ్ కండిషన్లో తేవాలి. ఇలాంటి అంతకుముందు పెట్టాము ఒకటి, అది కూడా పాతది ఇలాంటిదే ఉండేది. ఇదొక డిజైన్, ఇదొక మోడల్, అదొక డిజైన్, అదొక మోడల్. 3 ఉండాలి. 3 మన దగ్గర ఇంకోటి లేకపోవడం వల్ల అది ఖాళీగానే ఉంది. దీంట్లోకి వెళ్ళి వాటర్ గుంజడానికి, అంటే రాబోయే కాలం వర్షాకాలం అని దీంట్లో తొందరగా వర్క్ చేపిస్తున్నారు. వర్షాకాలంలో అయితే ఆటోమేటిక్గా ఇంకెక్కువ వాటర్ కాంపోనెంట్ వస్తుంది. ఓకే అండి, వీడియో అంతే.